వైట్ హౌస్ లో కూల్చివేతలు మొదలయ్యాయి. ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలేకపోతోంది. అమెరికాలోని వైట్ హౌస్ లో 2,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కొత్త బాల్ రూమ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ ను పాక్షికంగా కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం వైట్ హౌస్ లో ఉన్న అతిపెద్ద హాల్ ఈస్ట్ రూమ్. దీనిలో 200 మంది మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉంది. స్టేట్ డిన్నర్ వంటి అతిపెద్ద కార్యక్రమాలను సౌత్ లాండ్ లో టెంట్లలో నిర్వహిస్తున్నారు. దీంతో స్టేట్ డిన్నర్లు, ఇతర పెద్ద ఈవెంట్లకు సరైన ప్లేస్ లేదని ట్రంప్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. పెద్ద ఎత్తున అతిథులను, ప్రపంచ నాయకులను వైట్ హౌస్ లోనే సౌకర్యవంతంగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా బాల్ రూమ్ అవసరమనేది ట్రంప్ అభిప్రాయం. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త సువిశాలమైన 90,000 చదరపు అడుగుల బాల్ రూమ్ ఇక 1000 మంది కూర్చునే సామర్థ్యంతో ఉంటుంది. అవసరమైతే అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా పనికొస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ట్యాక్స్ పేయర్స్ సొమ్ముని ఉపయోగించడం లేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ప్రైవేటు వ్యక్తుల ఫండింగ్ తోనే పూర్తి చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదించిన సమయంలో కూల్చివేతలు లేకుండానే కొత్త నిర్మాణం ఉంటుందని చెప్పారు. కానీ పనులు మొదలు కాగానే ఈస్ట్ వింగ్ ముఖ భాగంలో కొంత కూల్చివేశారు. అయితే కొత్త ప్రాజెక్టులో భాగంగా దేశ ప్రథమ మహిళా ఆఫీసు కూడా ఉండే ఈస్ట్ వింగ్ ను ఆధునీకరించే అవకాశాలున్నాయి.